హాయ్ అండి. ఈరోజు మేము లూజ్రన్ లేక్ చూడ్డానికి వచ్చాము. ఆ లేక్ మధ్యలో చాపెల్ బ్రిడ్జ్ అనేది ఉంది. మేము ఈవినింగ్ టైంలో వచ్చాము. ఆల్మోస్ట్ సన్‌సెట్ టైంకి వచ్చాము. ఈ లేక్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. అలాగే ఈ బ్రిడ్జ్ మధ్యలో కూడా చాలా పెద్దదనమాట. ఇటు నుంచి అటువైపు మనం నడవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా వచ్చేసి యూరప్‌లోనే చాలా ఓల్డెస్ట్ వుడ్ కవర్డ్ ఫుట్ బ్రిడ్జ్ అనమాట ఇదంతా కూడా. ఇప్పుడు లేక్ సైడ్ అంతా కూడా మనకి బిల్డింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా. ఈ బిల్డింగ్స్ పక్కనే మనకి రెస్టారెంట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఈ లేక్‌నది ఎంజాయ్ చేస్తూ, వ్యూని ఎంజాయ్ చేస్తూ రెస్టారెంట్‌లో ఫుడ్ అది తినాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. అలాగే మీరు బ్రిడ్జ్ కూడా చూడొచ్చు. చాలా పెద్దగా ఉంది ఇక్కడ. ఇంకొక వైపు వచ్చేసి మనకి రివర్ సైడ్ వాక్ అది కూడా ఉంటుందనమాట. అక్కడ కూడా మనం వాక్ చేయొచ్చు. అలాగే చెట్లు, గ్రీనరీ అదంతా కూడా చాలా బావుంది. మాకు చాలా రిలాక్సింగ్‌గాను, అలాగే పీస్‌ఫుల్‌గా కూడా అనిపించింది. మేమందరము ఆ వ్యూనంతా చూస్తూ బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా ఇక్కడ చాలా బాలీవుడ్ అండ్ టాలీవుడ్ మూవీ షూటింగ్స్ అవి కూడా జరిగాయి ఇక్కడ. మీకు అవన్నీ కావాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్ మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! పైన అంతా కూడా ట్రయాంగులర్ పెయింటింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పెయింటింగ్స్ 17థ్ సెంచరీలో వేసిన పెయింటింగ్స్ అనమాట. దాని గురించిన డీటెయిల్డ్ హిస్టరీ అదంతా మీరు తెలుసుకోవాలి అనుకుంటే గనక పైన క్యాప్షన్స్ అవన్నీ మీరు చదివితే మీకు ఇంకా క్లియర్‌గా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అన్నది. మీరు గనక స్విస్‌కి ప్లాన్ చేస్తున్నారు అంటే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్‌ని విజిట్ చేయండి. ఖచ్చితంగా ఈ ప్లేస్‌ని విజిట్ చేస్తే మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏంటి కంటెంట్ ఎలా ఉంటే బావుంటుందో మాకు కామెంట్‌లో చెప్తే మేము అలాంటి కంటెంట్ అన్నది పోస్ట్ చేయడానికి మేము ట్రై చేస్తాము. ఇప్పుడు ఇలాగే చూసారు కదా! ఫైనల్‌గా బ్రిడ్జ్ అన్నది మేము దాటేసాము. ఇక్కడ ఆపోజిట్‌లో బ్రిడ్జ్‌కి ఎదురుగా మనకి కూర్చోడానికి బెంచెస్ అవి కూడా ఉన్నాయి. వ్యూ అది చూస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటే అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా చాలా బావుంది ఎంజాయ్ చేయడానికి. ఆల్రెడీ ఇక్కడ మనకి సీనరీ అది కూడా చాలా బాగుంది కదా! అదే కాకుండా మనకి బ్రిడ్జ్‌కి కలర్‌ఫుల్‌గా ఉండటానికి స్ప్రింగ్‌లోను, అలాగే ఆటంలో కూడా మనకి సమ్మర్‌లో ఇలాగ బ్రిడ్జ్ మొత్తం కలర్‌ఫుల్‌గా ఫ్లవర్స్ అవి కూడా ఉంటాయన్నమాట. అవి కూడా బ్రిడ్జ్‌కి చాలా మంచి అందాన్నయితే తెస్తుంది. లాస్ట్‌లో ఇలా ఫోటోస్ అన్నవి తీసుకున్నాము. మీకందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.